పరిస్థితి ఇంత ఘోరంగా ఇంత దిగజారిపోతుందని ఎవరు అనుకోవట్లేదు. మొన్ననే ఏదైతే 2 రకాల ఉద్యమాలు జరిగినాయి. 1,50,000 మంది వచ్చేటప్పటికి దేశభక్త ఉద్యమం చేశారు. చొరబాటుదారులు శరణార్థులుగా మారి వాళ్ళేమో సకల సదుపాయాలతో ఉంటే అన్ని సదుపాయాలు కోల్పోయి నడు రోడ్డు మీద ఉంటూ ఆర్థిక ఇబ్బందుల పాలవుతూ అప్పుల పాలవుతున్నటువంటిది మేము అంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు యాజిటేట్ చేశారు. లాండ్ ఆర్డర్ కొలాప్స్ అయిపోవడం, పిల్లలు గ్రూమింగ్ గ్యాంగుల చేతి నుంచి నలిగిపోతున్నటువంటి వేళ మాకు స్వతంత్రం కావాలి, ఈ చొరబాటుదారులని స్వతంత్రం కావాలంటూ ఉద్యమించడం చూసాం. 1,50,000 మంది పాల్గొనడం చూసాం. అదే సమయంలో దానికి వ్యతిరేకంగా చొరబాటుదారులను అనుమతించాలి, శరణార్థులను అనుమతించాలని ఇంకొక వైపున ఊరేగింపుకు పిలిపిస్తే 5,000 మందికి మించి రాంది చూసాం. ఎప్పుడైతే తమకి జనం పెద్దగా స్పందన లేకపోవడం, దేశభక్తి పెరుగుతోందని గ్రహించారో ఆ రోజున ఆ యాజిటేషన్లో పాల్గొన్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ ఇళ్ల మీదకి దాడులకి తెగబడుతున్నారట. మొహానికి మాస్కులు వేసుకున్నటువంటి శరణార్థులకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇది బ్రిటన్ పోలీసులు కూడా ఆ ఏరియాలోనే ఉంటూ చూస్తూ ఊరుకుంటున్నారు తప్పించి ఏమీ చర్యలు తీసుకోవట్లేదు అన్నటువంటి ఇప్పుడు బ్రిటన్ పౌరులు చెప్తున్న అంశం.